అండ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్ఎస్ ఫార్మ్స్. సో మనం వీడియోలోనే అయితే చెప్పుకున్నాం కదా, ఒక దాన్ని అయితే మనం పనిచేయలేదు. సో దాన్ని అయితే బ్రీడింగ్ కోసం ఆడుతున్నాం అనేసి. సో ఇదే ఆగుదనమాట. ఈ కాకిపెట్ట అనేది ఎగ్స్ అయితే పెడుతుంది. సో దీనికి బ్రీడింగ్ చేయడం చేపిస్తుంది అనమాట. సో ఈ కాకిపెట్ట ఏంటంటే ఎంటుకలు పొడుచు తినేసే జబ్బు ఒకటి ఉంది దీనికి. పెట్టకి చూసారు కదా ఎలా పొడిచేసిందో. మన దగ్గర కోళ్ళన్నీ కొద్దిగా మన వైరస్ వస్తుంది అనేసి వేరే దుకాణానికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఓన్లీ ఈ పుంజిని పందాలకి ఇద్దాం అనుకున్న వాటిని మాత్రం సేఫ్గా ఇక్కడ నుంచి మిగిలిన పక్క పెట్టడం జరిగింది అనమాట. అలాగే ఈ పెట్టని ఈ 2 పెట్టలతో బ్రీడింగ్ చేపిస్తున్నాను. ఇంకో 10 రోజుల్లో వాటిని కూడా తీసుకొచ్చేస్తాను. పిల్లలు ఎదిగిని గాబుకి ఎక్కిచ్చేస్తాను అనమాట. వాటిని కూడా తీసుకొచ్చి. సో పుంజి అయితే సూపర్ అనమాట. సో కొంచెం చెప్పాను కదా బాడీ వీక్ ఉందనేసి, కొద్ది బలం తక్కువ ఉందనేసి పందెం కావట్లేదు. కానీ చాలా మంచి ఫైటర్ అనమాట. సెట్ అయితే చూసుకోవచ్చు. మంచి డబుల్ బాడీ కట్ ఇది. అలాగే పచ్చకాకి పెర్రెక్కలు పచ్చకాకి అయితే కాదు, ఇవి పొడిచడం వల్ల రెక్కలు సర్దుకోవడం లేదు. ఇంజన్లో అనే పెరుగు అయితే ఏం కాదు. ఆల్రెడీ 3 వచ్చిన ఎగ్స్ అయితే మనం ఇంక్యుబేటర్లో పెట్టడం జరిగింది. సో మన దగ్గర మినీ ఇంక్యుబేటర్ ఒకటి ఉందన్నమాట, తీసుకున్న ఓన్గా. సో దాంతో అయితే చేయించడం జరిగింది. ఈ 2 సంబంధించి ఒక 15 ఎగ్స్ అయితే నేను మిషన్లో పెట్టడం జరిగింది. సో అవి కూడా మీకు అయితే చూపించడం జరుగుతుంది. ఒకసారి అయితే చూద్దాం అది కూడా. అలాగే దీన్ని అయితే మనం పని చేసామని చెప్పాను కదా. సో ఇదనమాట. కొద్దిగా దెబ్బలు అయితే తగిలినాయి. ఆ కాల్ దగ్గర చూసారు కదా, లైట్ చిన్న సలుపు కాల్ కూడా తగిలింది. ఈ రెక్క కూడా చిన్నది గీరుకుందనమాట. కోడిపిల్ల అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. మళ్ళీ రెడీ టు కండిషన్. మళ్ళీ వేసుకోవచ్చు. యుద్ధానికి సిద్ధంగా ఉంది. బట్ ఈసారి అయితే బాడీ వచ్చి బాగా తయారు చేసిన తర్వాత వేస్తాను. పందు చూసాక అర్థమైంది దీని దెబ్బలాటి కత్తి వేలు బీసి అలా ఉంటుంది అన్నది. కోడిపిల్ల చూడడానికి కొద్దిగా కొరసగా ఉన్నట్టు ఉంటుంది, కానీ యమా స్పీడ్ అనమాట. అవతల కొట్టిన కొట్లకి మొత్తం ఇడిపోయింది ఎక్కడికక్కడ. వీడియోలో అయితే మీరు చూసుకోవచ్చు క్లియర్గా కోడి యొక్క క్వాలిటీ. చాలా స్పీడ్ కోడి. కత్తేలు బీసిన తర్వాత దీని దెబ్బలాట కనిపిస్తుంది. విడికోళ్ళు దెబ్బలాట కన్నా కత్తేలు బీసినప్పుడు వచ్చిన దెబ్బలాట ఇంకా విపరీతం అనమాట. ఆ రేంజ్లో దెబ్బలాడుతుంది. సో కొద్ది దెబ్బలు చిన్న దెబ్బలు ఉన్నాయి కదా. సో ఇవి తగ్గిన తర్వాత మళ్ళీ దీన్ని బ్రీడింగ్ కూడా వాడదాం అనే ఆలోచనలో ఉన్నాను నేను. చూడొచ్చు కోడైతే. అలాగే మనమైతే వచ్చిన పిల్లల్ని మనదే ఓన్ ఇంక్యుబేటర్లో అయితే పెట్టడం జరుగుతుంది అనమాట. సో ఇది వాళ్ళకి 4 days అయింది. మనం మిషన్లో పిల్లలు అయితే వేసి 4 days అయింది అనమాట. ఎగ్స్ అయితే పెట్టడం జరిగేసి, ఇది వచ్చి ఎగ్స్ చెక్ చేసుకోవడం కోసం పిల్ల అయిందా లేదన్నది. సో కిచెన్ రూమ్లో 1 side పెడతాను అనమాట. సో ఎలకల ఎఫెక్ట్ ఇది. మాకు ఈ ధాన్యము ఈ మెరుకులు ఎక్కువ పెడతా ఉంటాం కదా. సో నాకు ఎలకలు బాగా ఎక్కువ అనమాట. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇవి అయితే ఇందాక మనం బయట చూసాం కదా. సో వాటి యొక్క ఎగ్స్ అనమాట ఇవి. ఆ 2 పెట్టల యొక్క ఎగ్స్. సో ఈ 3 eggs అనేది నేను కొద్దిగా ఒక 2 days లేట్గా పెట్టాను, అందుకే సపరేట్ పెట్టాను అనమాట. ఇవి వచ్చేసరికి ఇవన్నీ ఒక టైంలో మన కాకిపెట్ట పచ్చకాకి పెట్టాయి అనమాట. నేను టోటలీ 15 గుడ్లు అయితే పెట్టాను. ఇప్పుడు మళ్ళీ ఒక 4 గుడ్లు ఈ 2 పెట్టలు పెట్టినాయి. మళ్ళీ వాళ్ళు కూడా పెడతాయి. సో అవి నేను నెక్స్ట్ వేరేగా ఇంక్యుబేటర్లో పెడదామనేసి ఉంచేసాను అనమాట. మొత్తం అయితే మనం 15 eggs అయితే పెట్టడం జరిగింది. అలాగే టెంపరేచర్ కంట్రోల్ కూడా మీరు ఒకసారి అయితే చూసుకోవచ్చు. 38 ఉంది. ఇదండి. సో మనకి పిల్లలు వచ్చి అప్రాక్సిమేట్లీ 11వ తారీఖుకి దిగాలి. యాక్చువల్లీ 11 or 12వ తారీఖు అయితే చిక్స్ అయితే రావడం జరుగుతుంది. మొన్నటిదాకా దీని మీద ఒక చిన్న ఒపీనియన్ ఉండేది, కానీ ఎప్పుడైతే దీన్ని దెబ్బలాట నేను చూశాక అప్పుడే నాకు అర్థమైంది ఇలాంటి కోడిని మనం ఆసామాసిగా పోగొట్టుకోకూడదన్న లెక్క అయితే నాకు వచ్చింది. కోడిపిల్ల కత్తెలు బీసిన తర్వాత కొట్టిన కొట్లకి అవతలది ఆరెచ్చి అయిపోయింది అవతలది. కానీ మనకు పందెం అయితే చాలా బాగా తీసుకొచ్చింది అనమాట. సో అప్పుడే అర్థమైంది దీన్ని అయితే మనం మంచిగా తయారు చేసుకోవాలి, మంచిగా మన ఇంటికాడ మన పెట్టలతో బ్రీడ్ చేయించుకుందాం అన్న థాట్లో అయితే నేను ఉన్నాను. కోడిపిల్ల ఇప్పుడు కూడా రెడీ టు కండిషన్గానే ఉంది. ఇప్పుడైనా మనం వేసుకోవచ్చు. కాకపోతే కొంచెం బలం వీక్. లైక్ ఫుల్ బలం వచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ పందెం అయితే వేయడం జరుగుతుంది. నెక్స్ట్ పందెం వేసిన తర్వాత అప్పుడు ఏమైనా బ్రీడింగ్కి యూజ్ చేస్తాను అనమాట.
ఇది ఫ్రెండ్స్. సో మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో మన దగ్గర ఉన్న వీడియోస్ కోడ్లు అన్నది నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను. అలాగే చాలామంది పెట్టలు అడుగుతున్నారు కదా, త్వరలో కన్ని పెట్టలను కూడా నేను సేల్స్కి అయితే పెడతాను. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.